అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లులో మెగా డిఎస్సి అక్రమాలపై చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొన్న తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైకాపా ఇన్ఛార్జ్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్పై జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎన్డీఏ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని, రాష్ట్రమంతా విద్యాశాఖ మంత్రి డిఎస్సిలో అవకతవకలకు పాల్పడ్డాడని చెబుతున్నా నీ కొడుకు ఎందుకు రాజీనామా చెయ్యలేదని చంద్రబాబును రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా సీఐపై విచారణకు ఆదేశించారని, కానీ కొడుకుపై ఇన్ని ఆరోపణలొస్తున్నా ఎందుకు సీబీఐ ఎంక్వైరీ వేయడం లేదని ప్రశ్నించారు. ఈ రిలే దీక్షలలో తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. మన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్న ఆకేపాటి అమర్నాథ్ గారికి మీ అందరి తరఫున, తంబలపల్లి ప్రజల తరఫున వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. మనం మామూలుగా అందరూ కూడా ఖచ్చితంగా అందరికన్నా బాగా చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎక్కువ చదువుకునే విద్యార్థులు కానీ ఈ డిఎస్సి వల్ల ఎక్కువ మంది రాకన్నా, క్వాలిఫికేషన్ కూడా రాకన్నా పోయిన వాళ్ళు మన తంబలపల్లిలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనకు కూడా మనందరి మీద, మీ అందరి మీద బాధ్యత ఉండాలి. మనం దీన్ని ఏమి చెప్పినా, పార్టీ ఎలాంటి ఆదేశాలు మనకి ఇచ్చినా కానీ అంతకు రెట్టింపుగా మనం చేయాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ పెద్దలు దీని గురించి వివరిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మన మీద అని కూడా వాళ్ళకి చెప్పాల్సిన ఆవశ్యకత మీకుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాం, ఇందాక అందరూ కూడా చెప్పారు. ప్రధానంగా 16,000 ఉద్యోగాలు. అంతకుముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు మెగా డిఎస్సి పెడతాం, 1000 ఉద్యోగాలు, టీచర్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. యువకులందరూ కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? ఏం చేశారు యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, లేదా ఉద్యోగాలు ఆశించి భంగపడిన సోదరులకు కానీ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే కోవలో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుగా ఆరోపణ చేశారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీ కుమారుడు చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు, అవన్నీ కూడా ప్రూవ్ కావాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు దీన్ని, ఈ కేసులో సిఐడికి వెళ్ళాలి, సిబిఐకి వెళ్ళాలని చెప్పి ఆ రోజు చెప్తే శాసనసభలోనే, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలోనే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడే నేను ఈ కేసు సిబిఐకి ఇస్తా అని వారు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను అక్కడ శాసనసభ్యుడిగానే ఉన్నాను. మరి ఈరోజు నువ్వు ఎందుకు అని చెప్పలేదు? రాష్ట్రమంతా అడుగుతా, అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకున్నాడు మీ కొడుకు, 35 లక్షల లెక్కను వసూలు చేశాడు. ఇంత అవినీతి పరుడు ఎవరు లేదు ఈ రాష్ట్రంలో. మరి ఇతన్ని మంత్రిగా పెట్టడం మంచిదేనా? మీ కూటమిలోనే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి వారు ఎందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు? మరి ఆ విధంగా నీ కొడుకు ఎందుకు చేయలేదు? నీ కొడుకు మీద రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వెందుకు కానీ సిబిఐ ఎంక్వైరీ వేయలేదని అడిగితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ లేదు, లేదా వాళ్ళ కూటమిలో కేంద్రంలో మంత్రి రాజీనామా చేసినా ఇతను రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఏమి తెలియనట్లు, ఏమి జరగనట్లు, మేమేమి తప్పు చేయలేదు, ఇదంతా కూడా అభూత కల్పన తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్పించారని చెప్పి ఆలోచన ప్రజలకు కలగాలని చెప్పి ఒక పద్ధతిగా పనిచేస్తూ ఉన్నారు తప్ప నిజానిజాలు తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా తెలుసుకోలేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయించావు, రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి. ఈరోజు రాష్ట్రమంతా అడుగుతా ఉంది నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని. ఎందుకు కానీ వేయవు అని అడుగుతా ఉన్నాను. తప్పు చేశాడా? చేసింటే ఒప్పుకోండి, తప్పు చేశాడు కాబట్టి నేను సిబిఐ ఎంక్వైరీ వేయను అని చెప్పి.
లేదా నా కొడుకు సచ్చీలుడు తప్పనిసరిగా నేను అది ప్రూవ్ చేస్తానంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మీ కొడుకు డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, తప్పుడు సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలు 35 లక్షల లెక్కన డబ్బులు తీసుకొని ఇచ్చాడు. చాలామంది మెరిటోరియస్ విద్యార్థులకంతా కూడా మోసం జరిగింది, అన్యాయం జరిగింది. వారి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరుత్సాహంలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే అక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేశారో నైతిక బాధ్యతతో, అదేవిధంగా ఇక్కడ మీ కుమారుని కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబును కోరుతా ఉన్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.